హాయ్ అండి, నమస్తే. టేస్టీగా టమాటా రైస్ అండి. చాలా రోజులైంది తయారు చేసి. సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఓన్లీ టమాటా ఫ్లేవరే వస్తుందన్నమాట ఈ రైస్లో. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. అలాగే చేయడం కూడా చాలా ఈజీ అనమాట. 10 మినిట్స్లో రెడీ చేసేసుకోవచ్చు అనమాట. అంత ఈజీ అనమాట చేయడం. మరి ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి, లేట్ చేయకుండా. టమాటాలు అయితే ఎక్కువ తీసుకోవాలి. ఒక 5-6 టమాటాలు, ఒక 2-3 పచ్చిమిర్చి వేసేసి మామూలుగా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. పచ్చివి పేస్ట్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో కొంచెం ఆయిల్, అలాగే కొంచెం నెయ్యి వేసుకుని ఒక టీ స్పూన్ వేసుకోండి. రెండును వేసుకున్నాక ఇందులోకి హోల్ గరం మసాలా వేసుకోవాలి. అది కూడా అన్ని రకాలు కాదు, చెక్క, లవంగాలు, దాల్చిన చెక్క, అలాగే ఒక 2 బిర్యానీ ఆకులు సరిపోతాయండి వేస్తే. ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా జీడిపప్పు వేసాను. చాలా సింపుల్ అండి, 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది అనమాట. కుక్కర్లో అయితే ఇంకా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సరిపోతుందండి 10 మినిట్స్లో కుక్కర్ అయితే. ఇప్పుడైతే ఉల్లిపాయలు వేస్తున్నాను, కొంచెం పెద్దగా కట్ చేసుకుని. అలాగే ఒక బంగాళదుంప వేసాను. మామూలుగా గిన్నెలో చేస్తున్నాను కాబట్టి ఇంకొక 5 నిమిషాలు ఎక్స్ట్రా పడుతుంది. ఇలా అంతా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందులోకి మిగిలినవన్నీ వేద్దాము. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాము. ఒక 2-3 పచ్చిమిర్చి. ఒక 2 పచ్చిమిర్చి అయితే నేను పేస్ట్లో వేసాను. టమాటా ఫ్లేవర్ ఉంటుంది అందులో వేసేసాను, టమాటా పేస్ట్లో. ఇందులో కూడా ఒక 2 పచ్చిమిర్చి ఇలా పొడవుగా చీల్చుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. వేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించేసుకోవాలి. ఇవి ఇలా వేగుతూ ఉండగా పక్క స్టవ్ మీద మనం వేడి నీళ్ళు రెడీగా పెట్టుకోవాలన్నమాట. కొంచెం వేడివేడిగా నీళ్ళు రెడీగా పెట్టుకుంటే ఇంకా తొందరగా అయిపోతుంది. మనం కలుచుకుని 1కి 2, 1 కప్పుకి 2 కప్పులు నీళ్ళు అయితే వేడి చేసుకోవాలి. ఇప్పుడైతే ఇవన్నీ ఫ్రై అయిపోయాయి. టమాటా ప్యూరీ కూడా వేసేస్తున్నాను. ఇది వేసేసి బాగా కొంచెం ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. పచ్చివాసన పోవాలి. టమాటాలు ఇంకా కొంచెం సేపు వేయించుకుంటే ఇంకా మనకి టమాటా కలర్ కూడా ఇంకా ఎర్రగా రావాలి అనుకుంటే కొంచెం ఎండుమిర్చి కలిపి పేస్ట్ చేసుకోవాలన్నమాట. టమాటాలతో పాటు ఇంకా ఎర్రగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, అలాగే కొంచెం కారం వేస్తున్నాను నేను, లైట్గా కారం. అలాగే ఒక 1/2 టీ స్పూన్ అనుకోండి, ఒక 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసాను. అలాగే కొంచెం 1/4 టీ స్పూన్ కంటే తక్కువ గరం మసాలా, ఓన్లీ ఫ్లేవర్ కోసం గరం మసాలా పొడి వేసాను. ఇవన్నీ వేసేసి ఇలా వేయించుకుంటుంటే ఆయిల్ అనేది పైకి తేలిపోతుంది అనమాట. టమాటా అంతా బాగా వేగాలి, అప్పుడే బాగుంటుంది రైసు. బియ్యం అయితే నేను ఒక 10 నిమిషాల ముందు నానబెట్టానండి. 1 కప్పున్నర బియ్యం అనమాట. కడిగేసి నానబెట్టేసాను. ఇప్పుడు ఆ బియ్యం అయితే ఇందులో ముందు వేసేస్తున్నాను. ఒక 10 నిమిషాలు నానితే చాలండి, పావు గంట సేపు. మరి ఎక్కువసేపు ఏమీ నానిపోక్కర్లేదు. బియ్యం బాగా ఒకసారి ఇలా ఫ్రై చేసుకున్నట్టుగా కలిపేసుకోవాలి. మరి ఎక్కువసేపు ఏం అవసరం లేదు. జస్ట్ అలా ఒకసారి బియ్యం ఒక నిమిషం పాటు అలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మరిగిన నీళ్ళు ఉన్నాయి కదా, వేడి నీళ్ళు పోసేద్దాము. వేడి నీళ్ళు అయితే పోసేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. కొత్తిమీర, పుదీనా కూడా ఉంటే వేసుకోవచ్చండి. ఇప్పుడు మొత్తం టమాటా రైస్కి సరిపడా సాల్ట్ కూడా వేసేస్తున్నాను. వేసేసి మొత్తం అంతా ఒకసారి కలిపేసి మూత పెట్టేయడమే. ముందు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. బాగా ఉడకడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేస్తే చక్కగా చాలా తొందరగా ఉడికిపోతుందండి. ఇలా చూసారు కదా, ఉడుకు స్టార్ట్ అయింది కదా, అప్పుడు కొంచెం మూత పెట్టేసి మనం స్టవ్ తగ్గించుకొని పెట్టుకోవాలి. ఆ వేడి మీద చూస్తే ఇలా ఉంటుందన్నమాట, కొంచెం దగ్గరగా. ఎందుకంటే టమాటా ప్యూరీ వేసాం కదా, దానివల్ల కొంచెం దగ్గరగా కనబడుతుంది అనమాట. ముద్దగా అయిందేమో అనుకుంటాం, ఏం కాదండి. 1-2 నిమిషాల పాటు అలా మూత పెట్టి ఉంచితే పొడిలాడుతూ చాలా అంటే చాలా బాగుంటుంది. వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే, తినే కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట. ఇలా పిల్లలకి చేసి పెట్టండి, అస్సలు ఇంకా కావాలి అంటూనే ఉంటారు. ఎందుకంటే తక్కువ మసాలాలతో చేసాము, సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే టేస్టీగా టమాటా రైస్ అయితే వేడివేడిగా రెడీ అయిపోయింది. మీకు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. బ్యాచిలర్స్కి అయితే చాలా బాగుంటుంది ఇది చేసుకోవడానికి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు, ఎక్కువ ఫ్లేవర్ని ఇస్తుంది అనమాట. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చాలా అంటే చాలా రెసిపీస్, వెరైటీస్ ఉన్నాయండి. రైసే కాదు, రోటీ, అన్ని రకాలు కూడా ఉన్నాయన్నమాట. హెల్త్కి సంబంధించిన రెసిపీస్ కూడా ఉన్నాయి. నచ్చితే మరి ఫాలో అవ్వండి నా ఛానల్ అయితే. అలాగే మీకు ఏమైనా వెరైటీ రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, తప్పకుండా చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.